హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగుండారా? నేను బాగున్నానండి. ఈరోజు లక్ష్మీ రెసిపీలో ఒక మంచి సాంబార్ పొడి చేస్తున్నా అండి. అంటే కొంచెం కొంచెం చేసుకొని 1 డే 2 డేస్కి అట్లా చేసుకునేది వేరే, కానీ నిలువ చేసుకునే సాంబార్ పొడి వేరే. ఒక్కొక్క కేజీకి ఎంతెంత మెజర్మెంట్ వేయాలనేది నేను క్లియర్గా చెప్తానండి. చాలా బాగుంటుంది. ఇది కర్ణాటక స్పెషల్ సాంబార్ పొడి. ఇది కర్ణాటకనే కాదు, అంత లెక్క యూస్ చేస్తారు, కానీ మెయిన్ కర్ణాటకలో జాస్తి చేస్తారండి. అందుకని కర్ణాటక సాంబార్ పొడి అని చెప్తున్నాను. చాలా టేస్ట్ ఉంటుందండి సాంబార్ మాత్రం. దానికి ఏమేమి వేయాలా అంటే మెజర్మెంట్ అన్నీ కరెక్ట్గా మెజర్మెంట్ వేస్తేనే అది చాలా బాగా వస్తుందండి. మనం హెచ్చు తక్కువ వేసినామంటే చాలా బాగా రాదు, ఏమో స్మెల్ అలాగ వస్తుంది. సాంబార్లు అంత బాగుండవు. కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకొని వేసుకుంటే సాంబార్ సూపర్గా వస్తుందండి. చూసారా ఇది ఎన్ని రకాల బ్యాళ్ళు ఉన్నాయో ప్రతి ఒక్కటి. ఇది వచ్చి మైసూర్ బ్యాళ్ళు అండి. ఇది వచ్చి పెసర బ్యాళ్ళు, మళ్ళీ ధనియాలు, మిరపకాయలు, మళ్ళా ఇక్కడ వచ్చి కందిబ్యాళ్ళు. ఇది పెసూర్లు అండి, శనగబ్యాళ్ళు, మళ్ళా శనగలు. బ్యాల్ ఐటము ఇన్ని ఉందండి. ఇంకా వేరే మసాలా అంతా వేయాలి. బ్యాల్ ఐటమ్ మాత్రం ఇన్ని. 1 కేజీ మిరపకాయలకి అంతా 100 మీ దగ్గర కప్పు ఉంటే కనుక 100 గ్రామ్ పెట్టుకోండి. చూసారా అంతా ఒకే లెవెల్గా ఉన్నాయి కప్పులు. మిరపకాయలు అంతా ఇంకా ఎక్కువ వేయాలి. 1 కేజీ నేను చూపించడానికి ఇన్ని పెట్టాను. కానీ దీంట్లో ఒక బ్యాళ్ళు మాత్రము ఇన్ని ఐటమ్ వేయాలండి. ప్రతి ఒక్క బ్యాళ్ళు 100 గ్రామ్ వేయాల. ఇంకా మసాలా అంటే చూసారా ఇక్కడ ఉంది. ఇవంతా సన్న మసాలా, మెంతులండి ఇవి. అంటే 100 గ్రామ్ ప్యాకెట్లు వస్తాయి కదా అవి. 1 కేజీకి వచ్చి 200 గ్రామ్ వేయాలండి. ఇవి 2 ప్యాకెట్ వేయాలి. మళ్ళీ వచ్చి సాసులు అండి. ఇవి సాసులు కూడా 2 ప్యాకెట్ వేయాలి. ఇది 100 గ్రామ్ ఒక ప్యాకెట్ వచ్చి చూసారా 2 ప్యాకెట్ వేయాలి, అంటే 200 గ్రాము. మళ్ళీ ఇది వచ్చి జీలకర్ర అండి. నేను అలాగే లూజ్ తీసుకున్నాను దీన్ని. చూసారా ఇది కూడా 100 గ్రామ్ ఉంది జీలకర్ర. మళ్ళా మిరియాలండి. ఇవి కూడా 100 గ్రామ్ ఉన్నాయి. ఇవన్నీ వేసి మసాలా పౌడర్ ఇంకా దీనికి వేరే ఇంకా వేయాలండి. ఇకపోతే ఈ పసుపు గుమ్మలండి. చూడు, మీరు సాంబార్ పొడిలోనే వేసుకోవచ్చు, లేదంటే సపరేట్గా అయినా పౌడర్ యూస్ చేసుకోవచ్చు. సాంబార్ పొడి కావాలంటే చిన్న చిన్న పీసులు వేసేసి మీకు ఎన్ని కావాలో కలర్ ఎంత కావాలో చూసుకొని వేసుకోండి. 100 గ్రామా 100 గ్రామా అలాగా. ఎక్కువ వేద్దండి, ఎక్కువ వేస్తే పసుపు స్మెల్ వస్తుంది. చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ 50 గ్రామ్ వేసుకుంటే చాలండి. అకస్మాత్ మళ్ళీ కలర్ తక్కువ ఉంది సాంబారు అంటే మీరు వంట చేసినప్పుడు కొంచెం వేసుకుంటే పౌడర్ ఉంటుంది కదా మామూలు కిచెన్లో, అప్పుడు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. మీరు ఒకేసారి ఇన్నోటి వేసేస్తే సాంబార్ పొడి ఒకవేళ పసుపు స్మెల్ రావచ్చు, అందుకని చూసుకొని వేసుకోండి. ఇంకా మెయిన్ కరివేపాకు అండి. చూడు ఎండబెట్టి పెట్టుకున్నాను. ఇంతే కాదు ఇంకా ఉంది, నేను మీకు చూపించడానికి ఇంత తెచ్చాను. బాగా ఇది కూడా ఒక 2 కట్టలు వేయాలండి. ఇది ఒక కట్ట కూడా కాదు, ఇంకా స్మాల్గా చిన్నదే. 2 కట్టలు కరివేపాకు ఇంత ఇంత వేయాలి. పట్టడి వేస్తేనే అది బాగా మంచి స్మెల్ ఉంటుంది. కరివేపాకు కూడా వేయాలండి. ఇప్పుడు వేసేటివన్నీ చూపించాను కదా. దీనికి ఇవన్నీ 100 గ్రామ్ తీసుకున్నప్పుడు 1 కేజీ ధనియాలు తీసుకోవాలండి. చూసారా ధనియాలు 1 కేజీ ఉన్నాయి. ఇవి నేను మీకు చూపించడానికి గిన్నెలో కొన్ని తీసి పెట్టాను, కానీ ఇవన్నీ వేస్తాను నేను. ఈ 100 గ్రామ్స్ ఇవన్నీ ఉన్నాయి కదండి, బ్యాల్ ఐటము, మళ్ళీ సన్న మసాలా అంతా. దానికంతా 1 కేజీ ధనియా వేస్తానండి. మళ్ళీ
1 కేజీ మిరపకాయలు వేస్తాను. చూసారా, ఇవి కూడా 1 కేజీ ఉన్నాయి. అంటే ఇవి గుంటూరు మిరపకాయలు అండి, కాదు గుంటూరు మిరపకాయలు. చూసారా, అంతా క్లీన్ చేసి తోటంలో అంతా తీసేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. మీకు అంగళ్ళలో కూడా అలాగే క్లీన్ చేసిండేవి కూడా దొరుకుతాయండి. అప్పుడు క్లీన్ చేసుకోవచ్చు. మళ్ళీ చాలా బాగా టేస్ట్ ఉంటుందండి ఇది వేస్తే. వేరే మిరపకాయలు కూడా దొరుకుతాయి, అంటే కారం ఎక్కువ ఉంటాయి, మెజర్మెంట్ ఉండదు. అది చిన్న మిరపకాయలు ఉంటాయి కదండి, అవి తీసుకోవద్దండి. ఇలాంటివి తీసుకోండి. ఇవి తీసుకున్నామంటే 1 కేజీ ధనియాలకి 100 గ్రామ్ అన్ని మసాలాకి, సన్న మసాలాకి ఇది 1 కేజీ వేస్తే కరెక్ట్గా కారం అంతా సరిపోతుందండి. లేదు మేము కారం ఇంకా తక్కువ తింటాం అనేట్లుంటే దీంట్లో కొన్ని తీసేయండి, మిరపకాయలు తీసేసి మీరు వేసుకోవచ్చు. 1 కేజీ ఉంటుంది అనుకో, 1/4 కేజీని తీసేసినారంటే ఇంకా 3/4 కేజీ మిరపకాయలు ఉంటాయి. అలా కూడా వేసుకోవచ్చండి. నేను ఇవి కూడా వేస్తాను. ఇంకా కలర్ బాగా అవుతారా, రెడ్ కలర్ కావాలి మాకు సాంబారు, అవుతారా టేస్ట్ కూడా చాలా బాగా రావాలి, ఇంకా బాగా రావాలి. కలర్ చూడడానికి కూడా లుక్గా ఉండాలి అనేట్లుంటే ఇలా బాడిగే మెంచినకాయ ఉంటుంది, బాడిగే మిరపకాయలు ఉంటాయి కదండి, దాన్ని కొన్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇవి 1/4 కేజీ ఉన్నాయండి, నేను అన్నీ వేయలేదు. చూసారా, బాడిగే మిరపకాయలు అంటే ఇలా ఉంటాయి. చూసారా, ఇది ఇంత పెద్దగా ఇలా ఉంటాయి. దీన్ని 100 గ్రామ్ వేసుకుంటే చాలండి, ఎక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే ఎక్కువ ఎర్రగా అయిపోతుంది కారం అంతా. సాంబార్లు మళ్ళీ ఎర్రగా ఏం బాగుండవు చూడడానికి. మీరు దీన్ని కొంచెం లైట్గా, ఇంకా బాగా టేస్ట్ వస్తుందండి ఇది వేస్తే మిరప్పొడి. అందుకని దీన్ని ఒక 100 గ్రామ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, అన్నీ వేసేటివన్నీ చూపించేసాను కదా. ఇప్పుడు దాన్ని అన్నీ వేపుకోవాలండి. దాన్ని ఎలా వేపుకోవాలనేది నేను చూపిస్తాను. కిచెన్లోకి పోయి రండి, కిచెన్. చూసారా, కిచెన్లోకి వచ్చాను. స్టవ్ అంటించుకొని ఇప్పుడు మసాలా అంతా వేపుకోవాలండి. ఇలాంటి కడాయి పెట్టుకోవాలా, బాండ్లీ. మీ దగ్గర ఇనుప బాండ్లు ఉంటే పెట్టుకోండి, లేదంటే నార్మల్ స్టీల్దైనా పర్వాలేదు, ఏదుంటే పర్వాలేదండి. ఫస్ట్ ఇది కొంచెం లైట్గా వేడెక్కల. ఇప్పుడు ధనియాలు వేసుకుంటానండి. నెయ్యి ఇలా ఎక్కితే చాలు, ఎక్కువ మాడిపోకూడదు. మళ్ళీ వేరే దాంట్లో తీసేసుకోవాలండి. ఇలాంటి గిన్నె పెట్టుకొని గిన్నెలోకి వేసేసుకోవాలా. ఇప్పుడు మళ్ళీ ఇంకా మిగిలినాయి కదా, అవి కూడా వేసేసుకోవాలా. మరి ఎక్కువ మాడిపోకూడదు, కరెక్ట్గా వేయించుకోవాలండి. ఎక్కువ మాడిపోతే మన సాంబార్ పొడి కలర్ మారిపోతుంది. చూసుకొని వేయించుకోండి, ఎక్కువ మాడకూడదు, కలబెడుతూనే ఉండాలి. ఎందుకంటే ఇది ఇనుప బాండ్లీ కదా, చాలా వేడిగా ఉంటుంది, బిర్యానీ మాడిపోతాయి ధనియాలు. ఇవి కూడా వేగిపోయాయి, లైట్గా కలర్ మారితే చాలండి, ఎక్కువ మాడిపోయిన అవసరం లేదు. ఇప్పుడు ఇవి కూడా వేరే పాత్రలో తీసేసుకోవాలా. చూసారా, ఇట్లా వేడి చల్లారాలండి, ఎక్కువ వేడిగా ఉంది. ఇప్పుడు ధనియాలు అయిపోయాయి కదండి, ఇందులో కొంచెం రైస్ కూడా వేసుకోవాలండి. నేను అప్పుడు రైస్ చూపించలేదు, రైస్ కూడా వేసుకోవాలా.
రైస్ వేసుకుంటే ఉత్తర సాంబార్కి ఇంకా కొంచెం టేస్ట్ వస్తుంది, కొంచెం చిక్కగా కూడా వస్తుందండి సాంబారు. ఇప్పుడు ఈ రైస్ కొంచెం లైట్గా కలర్ మారుతున్నాయి. ఇప్పుడు అందులోకి శనగలు ఉన్నాయి కదా, ఇవి కూడా వేసేసుకోవచ్చు. ఎందుకంటే రైస్ లేట్గా వేగుతాయి కదా, వేడికి శనగలు కూడా వేగిపోతాయి. కొంచెం మాడుగా ఉండేటువంటి వేసుకోవచ్చు. ఇప్పుడు అలాగే పెసర్లు కూడా ఈ రెండు దీనికే కలిపి ఏం చేస్తండి రైస్ చేతిలోనే. ఇది వేగిపోయిందండి. ఇక్కడ బియ్యము మళ్ళీ శనగలు పెసర్లు 3 వేసాను కదా, వేగిపోయాయి. ఇప్పుడు శనగబ్యాలు వేసుకోవాలా. శనగబ్యాలు కొంచెం లైట్గా కలర్ మారాయి చూసారా. కందిబ్యాలు 1 కప్పు, అన్నీ 100 గ్రామ్ అండి. ఇప్పుడు మైసూర్ బ్యాళ్ళు అండి. ఇవి వచ్చి పెసర బ్యాళ్ళు, అవి కూడా అంతా 100 గ్రామ్. కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడిగంటేస్తాయి, మాడిపోతాయి. తర్వాత మాడిపోయిన స్మెల్ వస్తుంది. మళ్ళీ సాంబార్ పొడి ఇంకా ఇవి ఉద్దిబ్యాలండి. ఇవి ఆప్షన్ అండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. నేను వేస్తున్నాను ఇవి కూడా. అంటే ఇవి ఫుల్ 100 గ్రామ్ కదండి, ఇంకా తక్కువ ఉండయి. మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే లేదండి. అది ఆప్షన్ కాబట్టి నేను ఫస్ట్ టైం మీకు చూపించలేదండి. ఇవంతా వేగిపోయాయండి చూసారా, అంతా కలర్ మారినాయి. ఇంకంతే, దీన్ని కూడా వేరే పాత్రలో తీసేసుకోవాలా. బ్యాళ్ళు అంతా ఏం చేసాం కదండి, ధనియాలు బ్యాళ్ళు ఐటమ్ అన్నీ ఏం చేసాము. ఇప్పుడు మెంతులు అండి చూసారా, 100 గ్రామ్ ప్యాకెట్ ఓపెన్ చేశాను. 2 ప్యాకెట్ వేసుకోవాలా, 200 గ్రామ్. ఇవంతా సపరేట్ వేయించుకోవాలంటే మిక్స్ చేయకూడదు. ఎంత బాగా వేగాలి ఇవంతా, అందుకని మిక్స్ చేయకూడదు. చూసారా, మెంతులు అంతా వేగిపోయినాయండి, కలర్ మారినాయి. ఇప్పుడు దీన్ని సపరేట్ తీసేద్దాం. ఇప్పుడు అది జీలకర్ర అండి చూసారా, అది లూజ్ ఉంది కాబట్టి కప్పులోనే వేస్తున్నాను. 100 గ్రాము 100 గ్రామ్ వేసుకోవాలా. చూసారా, 2 కప్ వేసాను. 200 గ్రామ్ అండి, ఇది కరెక్ట్గా సరిపోతుంది మెజర్మెంటు. వంట చాలా చిన్నవి కాబట్టి మంట తక్కువ పెట్టుకొని ఎంచుకోవాలా, లేదంటే మాడిపోతాయి. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి, జీలకర్ర బాగా వేగిపోయింది. చేసుకోవాలా. ఇప్పుడు మెంచు లూజ్ ఉంది కదండి, మెంచు కూడా ఇలాగే కప్పులో వేసుకోండి. 100 గ్రామ్ కప్పులో చూసారా, 100 గ్రాము.
200 గ్రామ్ అంటే మిరపకాయలు మీకు ఎక్కువ కారం అనిపిస్తే ఇది తక్కువ వేసుకోండి. ఇలాగా 150 గ్రామ్ వేసుకుంటే చాలండి. మిరియాలు ఎక్కువ వేసినామనుకో మళ్ళీ ఎక్కువ ఘాట్ అయిపోతే ప్రాబ్లం అవుతుంది. కావాలి కారం ఎక్కువ వద్దన్నట్లుంటే మిరియాలు ఒక 50 గ్రామ్ తక్కువ చేసుకోండి. మళ్ళీ ఒక 1/2 కేజీ మిరపకాయలు కూడా తక్కువ చేసుకోండి. అప్పుడు కారం కరెక్ట్గా సరిపోతుంది. ఇవి కూడా అయిపోయాయి, తీసేలా. చూసారా సాసులండి, 100 గ్రామ్ ప్యాకెట్. అది కూడా నేను 2 ప్యాకెట్ వేసుకున్నాను. సాసులు కూడా అంతే అయిపోయాయి. కరివేపాకండి, చూసారా. ఒకవేళ పచ్చి కరివేపాకు ఉండింది అనుకోండి మీ దగ్గర, అది కూడా ఇట్లా లాస్ట్లో మీరు అన్నీ వేయించాక ఉడుక్క ఉంటుంది కదండి పెనుము, అప్పుడు వేయించుకొని కొంచెంసేపు అట్లే ఆ పెనులో పెట్టేసామంటే అది డ్రై అయిపోతుందండి. లేదంటే ఇట్లా వేయించినా కూడా డ్రై అయిపోతుంది. నేను ఎండిపోయిండేది ఇది. ఇంకా ఉంటే ఇంకా కొంచెం వేసుకుంటే బాగుంటుందండి. నేను మళ్ళీ మసాలా అంతా మిక్స్ చేసినప్పుడు మిషన్కి ఎత్తిపోతాం కదండి, అప్పుడు మిక్స్ చేస్తానండి. ఎందుకంటే ఇప్పుడు వేసేసామంటే అంతా మళ్ళీ ఎండకేయాలండి. కొన్ని మసాలా మిరపకాయలు అంతా వేయించినాక వాడు బయట వేసింటే గాలికి అంతే వెళ్ళిపోతుందండి. అందుకని కొంచెం వేసాను. ఇప్పుడు నేను మళ్ళీ ఇంకా కొంచెం మిక్స్ చేసుకుంటానండి. కరివేపాకు చాలా ఎక్కువ వేస్తే చాలా బాగుంటుందండి. అయిపోయింది ఇది కూడా, అన్నీ ఏం చేసాము. అక్కడ ధనియాలు, బ్యాళ్ళు ఐటమ్ అంతా ఏం చేసాము. సన్న మసాలా అన్నీ ఏం చేసాము. ధనియాలు కూడా ఏం చేసామండి. ఇంకా లాస్ట్లో మిరపకాయలు ఉన్నాయి. మిరపకాయలు ఏం చేస్తే సాంబార్ పొడి రెడీ. మిరపకాయలు వేయించుకునేటప్పుడు కొంచెం ఘాటు ఎక్కువ వస్తుందండి. ఘాటు తట్టుకోలేమనేటువంటి మూతికి కొంచెం వేలు ఏదైనా బట్ట కట్టుకోండి. మిరపకాయలు వేయించాలంటే రెండు ఉండాలండి ఇలాగా. అప్పుడే మనం మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మాడిపోతూ ఉంటాయి, కింద మాడిపోయిందంటే ఎక్కువ ఘాటు వస్తుంది. అందుకని మాడిపోకూడదు అంటే ఇలాగా తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడే మాడిపోకుండా కరెక్ట్గా వేగుతాయి. చూసారా ఇలాగా అక్కడక్కడ కొంచెం లైట్గా బ్లాక్ ఇలాంటి మచ్చలు వస్తే చాలండి. ఇలాగా అది అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది. లాస్ట్లో బాడిగ మెంచుకాయ అండి. అది ఎక్కువ ఏం అవసరం లేదండి, 200 గ్రామ్ వేసుకుంటే చాలు. సరే వేసాను. అవన్నీ వేసుకోవాలా. ఎక్కువ వేసుకున్నామంటే కలరు సాంబార్ పొడి అంతా ఒక రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఇది టేస్ట్ కోసం అండి, టేస్ట్ వస్తుంది. కొంచెం కలర్ కూడా బాగా, సాంబార్ పొడి చూడడానికి కలర్ బాగుంటుంది. సరే వేగిపోయండి అండి బాడిగ మిరపకాయ. ఇది అంతే, స్టవ్ కట్ చేస్తాను. అంత లాస్ట్ అయిపోయిందండి, అందుకే స్టవ్ కట్ చేశాను. చూసారా ఇవంతా బ్యాళ్ళు, అన్ని మిక్స్ బ్యాళ్ళు అండి. అన్న ధనియాలకి మిక్స్ చేసేసాను. చూసారా అంతా ఏం చేశానండి. చూడు, ధనియాలు, బ్యాళ్ళు. సరే ధనియాలు కనిపిస్తున్నాయా? ఇదంతా ధనియాలు, బ్యాళ్ళు, అన్ని రకాల బ్యాళ్ళు, ధనియాలు అండి ఇవి. ఇంకా కొంచెం వేడిగా ఉన్నాయి. చూసారా అన్ని రకాల బ్యాళ్ళు, ధనియాలు. ఇంతటితోనే అయిపోలేదండి, ఇంకా ఎండకేళ్ళ ఒక రోజులో.
బాగా ఎండ వచ్చిందనుకో ఒక 1 అవర్ 1.5 అవర్. ఇప్పుడు ఇంకా సన్న మసాలా వేయించాం కదండి, చూడండి. ఇవంతా మెంతులు చూడండి, మిరియాలు, మెంతులు, జీలకర్ర, సాసులు అన్నీ, కరివేపాకు అన్నీ, ఇవి కూడా అంతా దీంట్లోనే మిక్స్ చేసేయాలండి, ధనియాల్లోనే. చూసారా ఇలాగా అన్ని బ్యాళ్ళు, అన్ని రకాల బ్యాళ్ళు, మళ్ళీ ఈ సన్న మసాలా అంతా మెంతులు, జీలకర్ర, సాసులు, కరివేపాకు, ప్రతి ఒక్కటి అన్నీ ఏం చేసి ఉంటాం కదా, అన్నీ దీంట్లోనే వేసి మిక్స్ చేసేయాలండి. ఇప్పుడు ఇవి ఎన్ని అయినాయి చెప్పండి? 1 కేజీ ధనియాలకి అన్నీ 100 గ్రామ్ వేసాం కాబట్టి ఇప్పుడు ఇవి 2 కేజీ అయ్యాయండి. చూసారా ఇలాగా చూడండి, చూసారా అన్ని మసాలాలు తెలుస్తాయి కదా, చాలా సూపర్గా వస్తుందండి సాంబార్ పొడి. ఇలా చేసుకొని సాంబార్ తిన్నారంటే మరి ఇంకేమీ వేరే సాంబార్ అవసరం లేదు, అంత టేస్ట్గా వస్తుంది. ఇప్పుడు మిరపకాయలు అండి, మిరపకాయలు చూడండి ఏం చేశాను. ఇవి కొంచెం ఇంకా ఉడుగ్గా ఉన్నాయి, చల్లారలా, కొంచెం చల్లారాలని వేసాను. ఈ చల్లారి నుంచి ఇవి కూడా ఎండకేయాలండి కొంచెంసేపు, లేదంటే చూడు మెత్తగా ఉంటాయి. చూసారా ఇలా అంటే ఇరిగిపోవాలండి, కట్టు కావాలా, ఇలాగంటే 2 భాగాలు అయిపోవాలి, అప్పుడే బాగా వస్తుంది. ఇప్పుడు వేయించినా కూడా మెత్తగానే ఉంటాయండి. కొంచెం ఎండకి వేసినామనుకో ఇలా అంటే పటాకని ఇరిగిపోతాయండి, సపరేట్ అయిపోతాయి. అప్పుడు మనం కరెక్ట్గా ఉంటుంది. అప్పుడు సాంబార్ పొడి వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిలువ ఉంటుందండి. ఏమో చేసేసినాంలే అనేసి వేసినామంటే ఇందులో అది చెడిపోతుందండి. మళ్ళీ నన్ను తిట్టుకుంటారు మళ్ళీ మీరు. వాళ్ళు చెప్పారు మీ ఫాలో అయ్యాము, మళ్ళీ పౌడర్ బాగా రాలేదని అనుకోకూడదండి. అందుకే చెప్తా ఉండేది కరెక్ట్గా చెప్తున్నాను. టైం తీసుకొని పర్ఫెక్ట్గా చేసుకుంటే చాలా బాగా వస్తుందండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎక్కువ మాడిపోలేదు, అందుకని పచ్చిగా కూడా లేదండి. చూడు కరెక్ట్గా ఏగినాయండి అన్నీ. కొంచెం టైం తీసుకొని ఇలాగంతా పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే అంగళ్ళలో పోయి ఏమి కొనవసరమే లేదండి. మంచి టేస్ట్ వస్తుంది, మంచి హెల్దీ వస్తుంది. మనమే చేసుకున్నాం సాంబార్ పొడి అని మనకి దానిపైన ఎక్కువ చేసే కూడా అభిమానం, ప్రేమ అన్నీ వస్తాయండి. మన వస్తువు మనమే రెడీ కష్టపడి చేసిన దాన్ని విలువే వేరేగా ఉంటుంది కదండి. మనం ఏమి వేస్ట్ చేయమన్నమాట. అప్పుడు ఇంత కష్టపడ్డాము, ఎంత టేస్ట్ వచ్చింది, మనకి ఎంత హెల్దీ ఆరోగ్యం వస్తుంది అనే ఖుషిలో ఉంటాము. అలా తెచ్చేసి చేసేస్తే అది ఎప్పుడు వాళ్ళు ఏం చేసింటారు కానీ వాళ్ళు ఏ ఆన్సర్ అండి అట్లా పచ్చిగా వేసి చేసేసింటారు. మనకు అంత టేస్ట్గా అనిపించదు. టేస్ట్గా హెల్దీగా బాగా కావాలంటే మనం ఇలా కష్టపడి చేసుకుంటేనే చాలా మంచి హెల్దీ దొరుకుతుంది, టేస్ట్ ఉంటుంది. మనము ఎక్కువ రోజులు నిలువ చేసుకోవచ్చండి. ఇప్పుడు నాకు ఇది ప్రాబ్లం, నాకు అంత తెలుసు కాబట్టి నేను చేసుకుంటేస్తానండి. కొత్తగా చేసుకునే వాళ్ళకి కొంచెం కష్టం అనిపించవచ్చు. 1-2 సార్లు చేసినామంటే తెలిసిపోతుంది, అప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. ఓకే అండి, రేపు ఎండలో వేసినప్పుడు చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్, ఈరోజు కొంచెం బాగా ఎండ వచ్చింది, ఎండకేసాను. కొంచెం మిరపకాయలు డ్రై అయినాయండి. చూడు ఇరిగిపోతున్నాయి. చూడు సరే క్లెంజితే ఇరిగిపోవాలండి. చూడు కొంచెం ఎండినాయి. ఇప్పుడు ఇవి ఇలా ఎండినాయి కదా, అట్లే వేస్తే మిషన్లో వేయరండి. ఇవి చిన్న చిన్న పీసులు చేయాలా. ఈ పాత్రలు వేసుకొని కట్లు కొట్టాలండి.
నేను కొట్టేటోటి చూపిస్తాను చూడు. ఇవి కూడా ధనియాలు కూడా అయితే కొంచెం బాగా ఎండినాయండి. ఈరోజు ఎండబడింది కొంచెం బాగా, చూసారా? చూడు తెలుస్తుంది కదా, ఎండ బాగా వస్తుందండి. ఈ ధనియాలు ఎత్తేయాలండి, మిషన్ తీసుకొని పోవాలి ఈరోజు. ఈ మిరపకాయలు కొంచెం కొట్టేసి చూపిస్తానండి. మళ్ళీ ధనియాలు మిరపకాయలు రెండు మిక్స్ చేసి మిషన్కి ఎత్తుకోవాలి. చూసారా? ఇలాంటి గిన్నెలోకి ఎత్తుకోవాలి. ఎలాంటి పిల్లలకి ధనియాలు చూడండి కవర్లోకి వేసాను. దీన్ని ఏం చేయాలంటే క్లీన్గా ఉండే కట్టి తీసుకొని, కట్టి కానీ ఏమన్నా మీ ఇంట్లో ఏమైనా రాడు ఉంటే దాన్ని ఇట్లా కుట్టాలండి. కుట్టామంటే కొంచెం పీసులు అవుతాయి. అప్పుడు మిషన్కి వేసేకి ఈజీగా ఉంటాయి. ఇట్లా ఎత్తకపోతే కొంతమంది మిషన్కి వేయరండి. ఇవి కొంచెం కుట్టేసి ధనియాల్లోకి మిక్స్ చేసేయాలి. అప్పుడే సాంబార్ పొడికి బాగుంటుంది. కుట్టేసి చూపిస్తాండి. చూసారా? ఇట్లా కుట్టాలండి. ఇది కుట్టినామంటే మిరపకాయలు అంతే పొడుగు లేకుండా ఇరిగిపోతాయండి. అప్పుడు మిషన్లో ఈజీగా ధనియాల చేతిలో జారిపోతాయి. లేదంటే మిరపకాయలే సపరేట్గా నిలిచిపోయి అదే సపరేట్ వస్తుంది కదా, అదేం బాగురాదు. కట్లో ఈ మిరపకాయలు బాగా ఎండినాయంటే ఇట్లా కట్లో ఇట్లా ఉన్నామంటే అంతా చిన్నగా ఇరిగిపోతాయి. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇరిగిపోయినాయండి. చూసారా? గింజలంతా సపరేట్ ఆల్మోస్ట్ ఇరిగిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి మిక్స్ చేసేయాలి. ఇందులోకి మిక్స్ చేసేసి చూపిస్తాను. చూసారా? వేసేసాను చూడండి. కింద ధనియాలు, పైన మిరపకాయలు అండి, ముక్కలు చేసేసాను. చూసారా? పాత్ర నిండా ఉన్నాయి మిరపకాయలు. చూడండి, ఇది 5 కేజీలు కవర్ అండి. సరే, కింద ధనియాలు ఉన్నాయి, పైన మిరపకాయలు ఉన్నాయి. ఇలా చేసుకుంటే ఈజీగా మిషన్కి వేసేకి బాగుంటుందండి సాంబార్ పొడి. మిల్లుకి పోయి పౌడర్ ఆడిపించినాక సాంబార్ పొడి ఎలా వచ్చిందనేది మళ్ళీ చూపిస్తాండి. చూసారా ఫ్రెండ్స్? సాంబార్ పొడి మిషన్కి వేసి వచ్చేసాము. ధనియాలంతా బాక్స్లు వేసుకొని పోయి, మేము ఎప్పుడు సాంబార్ పొడి దీంట్లోనే నిల్వ చేస్తాం కాబట్టి ఈ బాక్స్ ఎత్తుకొని పోయాము. చూసారా? చూసారా ఎంత కలర్ఫుల్గా ఎట్లుందో సాంబార్ పొడి. ఇంకా కొంచెం వేడిగా ఉందండి, కొంచెం చల్లారాల. వేడి మీద ఉన్నట్టే మూత పెట్టేయకూడదండి, కొంచెం చల్లారి నుంచి మూత పెట్టాలా. ఇలా గాలికి వదిలేయాలా. నేను కిటికీ దగ్గర పెట్టాను. చూసారా? కిటికీ ఇక్కడ కొంచెం కిటికీ దగ్గర పెట్టాను. ఒక 10-15 మినిట్ ఉంటే ఇట్లా అది వేడంతా కొంచెం చల్లగా అవుతుందండి. మళ్ళా మూత పెట్టేసి నిల్వ చేసుకోవచ్చు. నేను యూస్ చేసుకోవడానికి ఇలాంటి గాజు బ్లాట్లు వేసుకుంటానండి కొంచెం. ఇది అలాగే పెట్టేస్తాను. ఇది ఇప్పుడు అంతా ఏమంటే 3 కేజీ పైన ఉందండి. ఈ బాక్స్ చాలా పెద్దది. చూసారా? 5 కేజీ బాక్స్ అండి ఇది. ఇప్పుడు 3 కేజీ ఇట్లా ఉంటుంది దీంట్లో. ఇది మాకు చుట్టాలు ఎవరైనా వస్తే 6 మంత్కి అయిపోతుందండి, లేదంటే 9 మంత్ అట్లా ఉంటుంది. నేను ఇలా ఇక్కడ కెమెరా పట్టుకోవడానికి ఎవరు లేదండి, అందుకే ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నాను. ఇలా మనకి ఎంత కావాలో అంత గాజు బాటిల్ కానీ గాజు బాటిల్ ఉంటే ఇలాంటి దాంట్లో వేసుకొని, లేదంటే స్టీల్ బాటిల్ యూజ్ చేసుకోండి. నేను ఇంత తీసుకుంటున్నాను. చూసారా?
ఇలాగా బాటిల్లో వేసి పెట్టుకుంటానండి. నేను ఇందులో స్పూన్ వేసాను కదండి, ఈ స్పూన్ చూడండి ఇంత చిన్న స్పూనే, నార్మల్ స్పూన్ వస్తుంది కదండి అలాంటిదే. దీంతో నేను సాంబార్ అయితే కన్నా నేను 3 స్పూన్లు వేస్తానండి. ఇలాగా 3 స్పూన్లు లేదా 4 స్పూన్లు వేసుకుంటాను. కారం చూసుకొని వేసుకోవాలండి. మీకు ఎక్కువ కారం వద్దనుకుంటే 3 స్పూన్లు వేసుకోండి. ఇంకా కొంచెం కారము సాంబార్ ఇంకా చిక్కగా రావాలంటే 4 స్పూన్లు వేసుకోండి. గ్రేవీలకి అయితే 1½ లేదా 2 స్పూన్ వేసుకోండి చాలు, ఎక్కువ వేసుకోకూడదు. ఏమి దీంట్లో మసాలా అవసరం లేదండి సాంబార్కి అయితే. ఓన్లీ తరకారు బ్యాళ్ళు ఉడకబెట్టుకొని ఈ సాంబార్ వేసి సాంబార్ పౌడర్ వేసుకుంటే చాలు, సాంబార్ అయిపోతుంది. మీకు ఎప్పుడైనా సాంబార్ చేసినప్పుడు అదో వీడియో చేసి పెడతాను ఎలా చేయాలి సాంబార్ అని. ఓన్లీ సాంబార్ అనే కాదండి, గ్రేవీలు కూడా వేసుకోవచ్చు. బెండకాయ గొజ్జు అంట, టమాటా గొజ్జు, ఇంకా చాలా గ్రేవీలు ఐటమ్ ఏమేమి ఉండే అవన్నీ దాంట్లో కూడా వేసుకోవచ్చు. చాలా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంది. చూసారా, చాలా స్మెల్ వస్తుందండి, మంచి కలర్ఫుల్గా మంచి స్మెల్గా ఉంది. మేము ఇలాగ చేసి పెట్టుకుంటేస్తే ఇప్పుడు 6 నెలలు అట్లా 6 నెలలు 9 నెలలు అట్లా మాకు ఇది ఇంకా సాంబార్ పొడి చేయాలని బెంగే ఉండేలేదండి. అసింతే రాదు, ఏం తరకారి తెచ్చుకుంటే చాలు. నేను ఓన్లీ గ్రేవీలకు సాంబార్కి మాత్రమే దీన్ని యూస్ చేస్తానండి. మిగతా నాన్ వెజ్ కంట దానికి సపరేట్గా ధనియాలు ఆడిస్తాను నేను. ధనియాలు మిరప్పొడి సపరేట్గా ఆడించుకుంటాను. ఇది ఓన్లీ సాంబార్కు గ్రేవీలకు మాత్రమేనండి యూస్ చేస్తాను. మీకు నచ్చితే కనుక ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ పెట్టండి. మీరు ట్రై చేసి చూడండి. ఒకసారి మీరు ఇలా చేసుకున్నారనుకోండి చాలా నచ్చుతుంది మీకు. ఆ టేస్టు ఆ ఫ్లేవరు చాలా నచ్చుతుంది. మీరు మళ్ళీ దీన్ని కంటిన్యూ చేస్తారు. అంగల్లో కొనే బదులు ఇలా చేసుకుంటే చాలా హెల్దీ, టేస్టు చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. చూసారా మా సాంబార్ పొడి మీకు నచ్చిందా? ఇది అంటే వెళ్తారు సరిగా ఒకతర కిటికీ దగ్గర కదండి, ఎండ సరిగా ఒకతర పోక్షింగ్లకు తెలుస్తుంది, అందుకే మీకు కలర్ సరిగా షేడ్గా కనిపిస్తుంది. చూడడానికి చాలా లుక్గా చాలా కలర్ఫుల్గా ఉందండి సాంబార్ పొడి పౌడర్ మాత్రం. చూసారా, మీరు సాంబార్లోకి పసుపు కావాలంటే వేసుకోవచ్చండి, లేదంటే ఇందులో కొంచెం పసుగుమ్మలు కూడా వేసి ఉంటాం కాబట్టి మీకు ఇదే చాలు. కలర్ అనుకుంటే ఎట్లుంటే ఇదే చాలు, లేదనుకుంటే ఎట్లుంటే మీరు మళ్ళీ కొంచెం పసుపు యాడ్ చేసుకున్న మీకు కలర్ఫుల్గా వస్తుంది సాంబారు. చాలా బాగుంటుందండి, యూస్ చేసి చూడండి. ఓకే అండి, బాయ్. మా సాంబార్ పొడి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.